ఉక్సు పట్టి, కాజా పట్టి కదే అనుకుంటామండి. కానీ దాని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఏరియాని బట్టి కుక్స్ పట్టి ఒకవైపు, కాజా పట్టి ఒకవైపు ఉంటుంది. సో మా హైదరాబాద్ కాబట్టి మా సైడ్ అంతా కూడా ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి ఉంటుంది. ఆంధ్ర సైడ్ కుడి చేతి వైపుకి ఉంటుంది. అది చూసుకుని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. హైట్ కూడా అంతే. వాళ్ళకి ఆది బ్లౌజ్ ఇచ్చారనుకోండి, ఆది బ్లౌజ్లో ఎంత హైట్ ఉందో అంతే కుట్టాలండి. లేదంటే మాకు పొడుగైపోయింది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అంటారు. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ తక్కువ రాకుండా ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. లేకపోతే మనకి ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట. ఎక్కువ వచ్చిందనుకోండి, మనం ఎక్కువ వచ్చింది కదా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పేసి నెక్ దగ్గర కట్ చేస్తారు చాలా మంది. నేను కూడా చేశానండి కొత్తలో. అలాంటప్పుడు నెక్ రౌండ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా పాడైపోతుంది. అంటే ఫిట్టింగ్ ఉండదు. పాడైపోవడం అంటే ఫిట్టింగ్ ఉండదు. సో దాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. చాలా నాకైతే ఎక్కువ మిస్టేక్స్ ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరే వచ్చాయి. ప్రజెంట్ అయితే నేను చాలా బాగా పర్ఫెక్ట్ అయిపోయాను కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల. సో మీకు కూడా ఫ్యూచర్లో షేర్ చేస్తాను. ఇప్పటికీ షేర్ చేస్తాను.